ఏపీలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందా? వచ్చే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదా? అసలు ఉనికికే ప్రమాదమా? మాజీ ఎంపీ ఉండవెల్లి విశ్లేషణలో నిజమెంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. 2 రోజుల కిందట ఉండవల్లి అరుణ్ కుమార్ ఛానల్ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి వచ్చేది కూటమి ప్రభుత్వమేనని, జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదని తేల్చేశారు. అయితే కూటమికి ఉన్న అనుకూలతలు, వ్యతిరేకతలు ఏవని ప్రశ్నిస్తే ఉండవల్లి నుంచి ఆసక్తికర సమాధానం వచ్చింది. తనకు అంత సబ్జెక్టు లేదని ఆయన తేల్చి చెప్పటం విశేషం. తద్వారా కూటమి ప్రభుత్వంపై ఏడాదిలో ఎటువంటి వ్యతిరేకత లేదని సంకేతాలిచ్చారు ఉండవల్లి అరుణ్ కుమార్. దీంతో ఉండవల్లి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీడీపీ అనుకూల వ్యక్తులు ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి ఉండవల్లి అరుణ్ కుమార్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత విధేయత కలిగిన నేత. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఉండవల్లి అరుణ్ కుమార్. 2 సార్లు రాజమండ్రి ఎంపీ కూడా అయ్యారు. ఇప్పటికీ కూడా రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే తాను ఎంపీ అయినానని కృతజ్ఞతగా చెప్తూ ఉంటారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వెంట వెళ్లలేదు. రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీకి సైతం దూరమయ్యారు. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకుడిగా మారిపోయారు. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన భవితవ్యంపై తేల్చేశారు. సాధారణంగా ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయన్న విమర్శ ఉంది. స్నేహితుడి కుమారుడు కావటంతో ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా విశ్లేషిస్తారు అన్న ప్రచారం కూడా ఉంది. కానీ తాజా ఇంటర్వ్యూలో ఆయన నేరుగా స్పష్టంగా చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో అవకాశం లేదని తేల్చేశారు. అసలు పోటీలో ఉండరని కూడా క్లియర్ కట్గా చెప్పటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉండవల్లి అరుణ్ కుమార్ నోటి నుంచి ఆ మాటలు వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం ఆందోళనతో ఉన్నాయి. అయితే అంతకు మించి ఎక్కువగా మాట్లాడలేకపోయారు ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే కూటమి ఏడాది పాలనలో ఒక వ్యూహం ప్రకారం ముందుకెళుతోందని అర్థమైంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో నిలిచిపోయిన పనులను కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, మౌలిక వసతుల కల్పన, ఇతరత్రా అభివృద్ధి పనులు వంటివి రాష్ట్ర ప్రజలపై విపరీతంగా ప్రభావం చూపుతున్నట్టు స్పష్టమైంది. గత 5 ఏళ్లుగా విపరీతమైన సంక్షేమాన్ని అమలు చేసినా ప్రజలు తిరస్కరించారు. ప్రజలు అభివృద్ధి కావాలని కోరుకుంటున్నట్లు అర్థమైంది. ఇప్పుడు అదే మాదిరిగా పాలన అందిస్తోంది కూటమి. బహుశా ఈ లెక్క కట్టి ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషించి ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. విశ్లేషకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.